తప్పనిసరిగా రోడ్డు మీద ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించి మాత్రమే ప్రయాణం చేస్తాను. ఎందుకంటే నా కోసం ఎదురు చూసేటువంటి నా కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులు అందరికీ కూడా నేను సమాధానం చెప్పాలి కాబట్టి తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాన్ని నడిపిస్తానని రవాణా చేస్తాను. మన కోట ఉంది, ఒట్టు మీద ఎక్కడ గాయాలు లేవు. వాళ్ళు ఏ బాబు ఇట్లా ఒట్టు మీద ఎక్కడ గాయాలు లేవు. మనకు ఒంటి మీద ఎక్కడ దెబ్బలైనా బతుకుతాం. కానీ హెడ్ ఇంజరీ అయితే చాలా కష్టం కట్టడం. అంత సెన్సిటివ్ పార్ట్. దురదృష్టవశాత్తు రోడ్డు మీద మనం బైక్ మీద వెళ్ళి ఫస్ట్ దెబ్బ తగిలితే హెడ్కే. బైక్ మీద ఎక్కువ చనిపోతున్నారు. ఈ రోజు నీ మీద నీ కుటుంబం ఆధారపడుతుంది. నువ్వు చనిపోతే ఏమవుతుంది నీ కుటుంబం ఆలోచించాలి. రోడ్డు ప్రమాదం ఆ పరిస్థితి నువ్వే తెచ్చుకుంటున్నావు. కొంచెం మనం ఏంటంటే మన కుటుంబం అంటే భయం ఉంటే ఈ పని చేయరు. ఎవరు కూడా వితౌట్ హెల్మెట్ ప్రయాణం చేయరు. పక్కా చెప్తున్నా, హెల్మెట్ వేసుకుంటే 50% బతుకుతారు రోడ్డు ప్రమాదాలు ఉండాలి. 10 యాక్సిడెంట్ జరిగితే 10 మంది చనిపోయారు అనుకుందాం. 20 యాక్సిడెంట్ 10 మంది చనిపోయారు. అందులో 5 బతుకుతారు హెల్మెట్ ఉంటే. ఇంకా నేను దురదృష్టంతో చనిపోవచ్చు కానీ బతుకుతారు. కాబట్టి తప్పనిసరిగా బైక్ కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా హెల్మెట్ అనేది ధరించాల్సిందే. ఈసారికి అదంతా కూడా ప్రమాణం చేయాలి. ఇప్పుడు నేను చెప్పింది ప్రార్థన చెప్పాలా? అర్థమైందా?